Welcome back to Solution Education. In this video is regarding important questions of organizational development subject BBA 5th semester 3rd year students. It is useful all universities in Telangana state like OU, KU, MGU, PU, TU, SU universities. In this subject have 5 units. Let us discuss about unit wise. అండ్ కమ్స్ టు ఫస్ట్ యూనిట్కి వచ్చేసరికి ఓవరాల్గా ఈ వీడియోలు అనేది 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగినది. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్, సెకండ్ వన్ బెనిఫిట్స్ లిమిటేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్, థర్డ్ వన్ క్యారెక్టరిస్టిక్స్ ఎవల్యూషన్ ఆఫ్ ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్. ఈ యూనిట్కి వచ్చేసరికి ఈ 3 అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ సరిపోతాయి యూనిట్కి. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే యూనిట్ని ఈజీగా అటెండ్ చేయగలుగుతారు ఫైనల్ ఎగ్జామ్లో. అండ్ నెక్స్ట్ కమ్స్ సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ఓవరాల్గా 6 ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఫస్ట్ వన్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ కర్ట్ లివిన్ మోడల్ ఆఫ్ చేంజ్. సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ టీమ్స్ అండ్ టీమ్ వర్క్ ఇన్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్. అండ్ థర్డ్ వన్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆర్గనైజేషన్ చేంజ్. ఈ క్వశ్చన్స్ ఈ యూనిట్కి వచ్చేసరికి ఓవరాల్గా 6 అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్ అండ్ డోంట్ స్కిప్ ద వీడియో. ఇట్ ఈస్ రియలీ హెల్ప్ఫుల్ టు యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ గివ్ క్లారిటీ అబౌట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఈచ్ యూనిట్ ఇన్ దిస్ సబ్జెక్ట్. అండ్ ఫోర్త్ వన్ ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 మోడల్స్ ఫర్ ఇంప్లిమెంటింగ్ చేంజ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. And fifth one, how does participation and empowerment helps in organization development? Discuss with examples. And sixth one, Kurt Lewin and Burke organization development models. ఈ క్వశ్చన్కి ఈ 6 క్వశ్చన్స్ అనేది సరిపోతాయి. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ యూనిట్లో. అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి యూనిట్లో ఓవరాల్గా 6 అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. First one, explain the 6-box model in organization development process. Second one, explain third wave consulting in organization development process. And third one, different phases of organization development program. ఈ యూనిట్కి వచ్చేసరికి ఓవరాల్గా 6 అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే కాదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో కూడా మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. మీరు ఈ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఈజీగా ఈ యూనిట్ని ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్లో అటెండ్ చేయగలుగుతారు. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. ఫోర్త్ వన్ ఇంపార్టెన్స్ ఆఫ్ జెనరిక్ ప్యారలల్ లర్నింగ్ స్ట్రక్చర్. And fifth one, features of generic parallel learning structure and how it can be used as organization development intervention. Sixth one, various steps for transforming an organization. సో ఈ యూనిట్కి వచ్చేసరికి ఈ 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఓవరాల్గా 7 అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఓడి ఇంటర్వెన్షన్స్. అండ్ సెకండ్ వన్ టెక్నిక్స్ ఇన్ టీమ్ బిల్డింగ్. థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ స్టెప్స్ ఆఫ్ ప్రాసెస్ కన్సల్టేషన్. ఈ యూనిట్లో ఓవరాల్గా 7 అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 7 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. Whoever prepared these questions for your exam, after completion of your exam, give feedback in comment section. And next, don't skip the video. It is really helpful to your exam preparation. And next fourth question వచ్చేసరికి strategies and techniques involved in team building. Fifth one, discuss about the applications of OD with relevant examples. Sixth one, examine the factors that contribute to planning and implementing OD interventions and highlighting the result of OD interventions. And seventh one, discuss Gestalt approach team building. ఈ యూనిట్కి వచ్చేసరికి ఈ 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ యూనిట్ 5th యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ ఈ యూనిట్లో ఓవరాల్గా 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగినది. ఫస్ట్ వన్ వచ్చేసి క్రిటికలీ ఎగ్జామిన్ ద సోషియో టెక్నికల్ systems. And second one, critically examine the self-managing teams. And third one, importance of socio-technical systems in organizations. సో
సో ఈ యూనిట్కి ఓవరాల్గా 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగినది. ఈ క్వశ్చన్స్ మీద మీరు ఫోకస్ చేయండి. యూనిట్లో ప్రొవైడ్ చేసిన క్వశ్చన్స్ని మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ ఈ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో ఏవైతే ప్రొవైడ్ చేయడం జరిగినదో వాటి మీద ఫోకస్ చేయండి. వీటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు పాస్ అవ్వడమే కాదు, ఓ గ్రేడ్ కూడా ఎగ్జామ్లో స్కోర్ చేయగలుగుతారు. సో ఫోకస్ ఆన్ దీస్ క్వశ్చన్స్. And fourth one, explain self-designed system and its significance towards organization development. Fifth one, discuss the importance of work-life balance and high-performance teams in the organization with examples. Sixth one, total quality management is an important application of organization development. Justify. And last one, objectives of క్వాలిటీ సర్కిల్ అండ్ MBO. ఈ యూనిట్కి వచ్చేసరికి ఈ 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ గివ్ క్లారిటీ అబౌట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ ఇన్ యూనిట్ వైజ్. And thanks for watching, and don't forget to subscribe, like, share, comment the videos. Your like is helpful to reach the video whoever needed, and all the best for your exam.